హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేనైతే కొంచెం పిల్లల కోసం, కొంచెం మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేశాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు బాదం పప్పులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి చిన్న మంట మీద. అలాగే కొన్ని వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి. నేనైతే ఈ గిన్నెతోటి కొలుచుకున్నాను. 1 కప్పు బాదం పప్పు, ఇవన్నీ హాఫ్ కప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇంకా వచ్చేసి పిస్తాలు. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ పిస్తాలు అనమాట, అందుకని వీటిని ఫ్రై చేయను, జస్ట్ షల్ తీసుకొని యూజ్ చేసుకోవటమే. బాదం పప్పు వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లో మనం తీసుకున్న ఈ గింజలన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ పచ్చి వాసన పోయే వరకు మాత్రమే చాలు, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బాదం పప్పు చల్లారిపోయినాయి, వీటిని కూడా వీటిలోకి పోసేసుకుందాము. చాలా హెల్దీ అండి ఈ రెసిపీ. రోజు పిల్లల చేత ఒకటి కానీ తినిపించామంటే చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఇంకా దీంట్లోకి వచ్చేసి 1/2 కప్పు వరకు ఖర్జూరాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ గింజల్ని మనము పౌడర్లా చేసుకుందాము. మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మీకు బరగ్గా ఇష్టమైతే బరగ్గా పట్టుకోండి, తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. లేదంటే మెత్తగా పౌడర్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకే మనం తీసుకున్న ఖర్జూరాలు కూడా వేసుకొని, ఇంకా 1/2 కప్పు వరకు నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. స్వీట్నెస్ ఎక్కువ ఉంటే మా పిల్లలు ఇష్టపడతారన్నమాట, అందుకని వీటిని కూడా మిక్సీ పట్టుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనం లడ్డూలు చుట్టుకున్నప్పుడు విడిపోకుండా బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవటమే. ఒకవేళ మీకు పొడిగా అవుతుంది అని అనిపిస్తే ఇవన్నీ కలుపుకున్న తర్వాత కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా బాగా తిక్కుగా వస్తుంది అన్నమాట పౌడరు. సింపుల్గా లడ్డూలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేనైతే దీంట్లో కొన్ని పెద్ద లడ్డూలు చేస్తున్నాను మా ఆయన కోసం అనమాట. మంచిగా ప్రోటీన్ ఉంటుందని ఆయన కోసం. అలాగే ఇవి వచ్చేసి చిన్న బాల్స్గా చేశాను కదా, వీటిని నేను చాక్లెట్లో డిప్ చేస్తాను అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి భలే ఇష్టము. స్నాక్ బాక్స్లో కూడా పెడతాను నేను. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో చాకో చిప్స్ వేస్తున్నాను. ఇవి వచ్చేసి డార్క్ చాకో చిప్స్ ఉంటాయి కదా, అవండి. స్వీట్నెస్ కొంచెం తక్కువగానే ఉంటుంది వీటిల్లో. ఈ చాకో చిప్స్ని బాగా మెల్ట్ చేసుకొని మనం లడ్డూలుగా చుట్టుకున్నాం కదా, ఆ లడ్డూలు దీంట్లో వేసి బాగా దొరలించండి. బాగా డిప్ చేసేయండి ఈ లడ్డూని. దీంట్లోకి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే సింపుల్గా వచ్చేస్తాయి మనకి. ఒక 4-5 రోజులు మంచిగా స్టాక్ ఉంటాయి. మా ఇంట్లో అయితే అన్ని రోజులు ఉంచరు మా పిల్లలు, ఇష్టంగా తినేస్తారు. నేను ఎక్కువ చేయను అనమాట, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందిలే అని. మీ పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇంకా చాలా హెల్దీ, అన్నీ నట్స్ వేసాం కాబట్టి. విడిగా నట్స్ తినమంటే అస్సలు తినరు మా పిల్లలు. చాలామంది కూడా అట్లాగే తినకుండా ఉండేదానికి ట్రై చేస్తారు. బట్ మీరైతే ట్రై చేయండి ఈ రెసిపీని, మీకు చాలా నచ్చుతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అన్నిట్లు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సింపుల్గా ఊడొచ్చేస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.